నమస్కారం. నమస్కారం సార్. నా పేరు రఘునందన్ సార్. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. సార్. తెలంగాణలో కళాకారులు చాలా బీదరికంలో ఉంటారు. వాళ్లకు అన్నమో రామచంద్ర అన్నట్టు వాళ్ళ పరిస్థితి దీనావస్థలో ఉంది. కళాకారులను వాళ్లకు చేదోడు వాదోడు చేయూతగా నా ఉడతా భక్తిగా వాళ్లకు సహాయం చేద్దామని ప్రేక్షకులందరూ మిమ్మల్ని ఇంకా చూసి మీ కళారూపాన్ని మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని నేను విన్నవించుకుంటూ మీ కళా ప్రయాణం గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. నా పేరు గజవెల్లి వెంకన్న. మా తండ్రి గారి పేరు గజవెల్లి సాయిలు. మా తల్లి గజవెల్లి సుభద్ర. మాది చిన్నపెండెల గ్రామం. చిన్నప్పటి నుండి కళనే నమ్ముకొని బ్రతికేటువంటి వారం. మా తాత తండ్రుల నాటి నుండి కూడా కళనే నమ్ముకొని జీవించేటువంటి మా వృత్తి కళాకారులం మేము. ఏదో మధ్యలో వచ్చినటువంటి కళారూపం మీది చింది యక్షగానం సార్. చింది యక్షగానం అంటే ఏంటి అసలు చెప్పండి. చింది యక్షగానం అంటే చిందు తొక్కడం, అంటే ఆట ఆడడం. ఆనాడు యక్షులు ప్రదర్శించినటువంటి ఈ సంగీతము, ఈ మధ్యలో హార్మోనియం, ఈ నాట్యము, ఇవన్నీ కలబోసినటువంటి యక్షగానం సార్. యక్షగానం, అవును. చింది యక్షగానం అన్నటువంటి మాకు అదొక ఆనాడు మాకు. మీ వయసు ఎంత సార్? ఇప్పటికి 46 సంవత్సరాలు ఉంటాయి సార్. ఎంత వయసు అప్పటి నుంచి వేస్తున్నారు మీరు నాటకాలు? నేను మామూలుగా ఒక 12 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. అంటే దాదాపుగా 35 సంవత్సరాలు అయింది. అవును సార్. 35 12 సంవత్సరాల నుండి చిన్న చిన్న వేషాలు కదా. చిన్ని కృష్ణుడి వేషం, ఏమేమి పాత్రలు వేసుకుంటూ వచ్చారు చెప్పండి. చిన్ని కృష్ణుని వేషం, సిరియాలని వేషం, భక్త ప్రహ్లాదుని వేషం చిన్నప్పుడు వేశాను సార్. ఆ తర్వాత ఇక ఆడవేషం కట్టాను సార్. అంటే శశిరేఖ అని, తర్వాత సుదేష్ణ అని, తర్వాత ఇక ఇలాంటిగా చిన్న చిన్న ఆడవేషాలు కట్టుకుంటూ వచ్చాను సార్. తర్వాత మీటి ఆడవేషాలు కట్టాను. ఇది కీచకవధలో ద్రౌపది కానీ, అల్లిరాణి చరిత్రలో అల్లిరాణి కానీ, తర్వాత భక్త ప్రహ్లాద చరిత్రలో లీలావతి కానీ, తర్వాత మాంధాత చరిత్రలో విధినాంచారి కానీ, ఇలాంటిగా మాయసుభద్రలో మాయసుభద్ర గాను, ఇలాంటిగా ఆడవేషాలు కట్టాను సార్. ఇక తర్వాత మా నాన్నగారు మంచి కళాకారుడు, గజవెల్లి సాయిలు అని మంచి కళాకారుడు. ఆయన గురించి చెప్పండి. మా నాన్న ముందు ఆడవేషాలు కట్టేది, తర్వాత మగవేషాలు కట్టి. మీ తాతగారి పేరేంటి? మా తాతగారి పేరు వెంకట నర్స్ సార్. వెంకట నర్స్. అవును. మీ నాన్నగారు నాకు బాగా పరిచయము. మీ నాన్న మంచి మంచి ప్రోగ్రామ్ చేశాడు. అవును సార్. నేను దాదాపుగా 30 సంవత్సరాలు అయింది ఫీల్డ్లో ఉండబట్టి సార్. వారిని కూడా నేను మంచి మంచి ప్రోగ్రాంలు చేయించాను సార్. మంచి కళాకారులు సార్. ఇక ఆయన ఆయనకి జోహార్లు. థ్యాంక్ యూ ఈ మీడియా తరఫున మీ నాన్నగారికి జోహార్లు. థ్యాంక్ యూ సార్. మీ నాన్నగారు చెప్పండి, మీ గురించి చెప్పండి. ఇంకా ఇక వారసత్వంగా నాన్నగారు ఉన్నప్పటి నుంచే నన్ను ఆయన వేషాలన్నీ నాకు ఉపయోగపడము. బిడ్డ నీ కళ బాగున్నదిరా, నా అంతటి కీర్తిని బాగుంది, మంచి ఫోటోజెనిక్ సార్, నా అంతటి కీర్తి దక్కిస్తాను బిడ్డ అని నాన్నగారు నాకు చెప్పడము. ఆయనకు వచ్చిన విద్య అంతా నాకు దారిపోయడం. మాకెవరో గురువు అంటూ ఎవరు లేరు, మా నాన్నగారే నా గురువు. వంశపారంపర మా నాన్నగారు ఉండి నేర్చుకున్నాను సార్. మా నాన్నగారు నా గురువు. వాడు చేస్తుంటే వాళ్ళతో అనుకరించి చూడడము, నాకు చెప్పడము. ఇక మా నాన్నగారి ముందు నేను పాడడము, ఆడడము, అలా కాదు బిడ్డ ఇలారా అని ఆయన చెప్పడం. మీకు ఎన్ని యక్షగాన నాటకాలు వస్తాయి? మినిమం ఒక 30-40 దాకా వస్తాయి సార్. ఏంటి అవి మంచిగా చెప్పండి. అంటే ఏం నాటకాల పేర్లు ఏంటి అసలు? అల్లిరాణి చరిత్ర, మాంధాత చరిత్ర, మాయసుభద్ర, కీచకవధ, భక్త ప్రహ్లాద, భక్త సిరియాల, ఇవన్నీ పురాణ కాలక్షేపాల నుంచే తీసుకునే. అవును, ఇవన్నీ రామాయణ భారతంలో శివపురాణం నుంచి తీసుకున్నాయి సార్. ఇవన్నీ ఎవరు రాశారు? ఇక అప్పుడు చెరివిరాల బాగయ్య అని, తర్వాత ఇక వాళ్ళ చరిత్రకారులు ఇక వాళ్ళ పెద్దలు సార్. అది వెంకటదాసు, జిల్లా వెంకటదాస్ అని, చెరివిరాల బాగయ్య అని, ఆ మహానుభావులు రాసి ప్రచురణ చేస్తే ఆ బుక్కులు మా వారు కొనుక్కొని అవి చదివి ఈ నాటకాలు వేసేసారు. ప్రస్తుతానికి మీకు టీం ఉందా? ఉంది సార్. ఎంతమంది ఉన్నారు మీ టీంలో? 12 మంది టీం సార్. అంటే ఇప్పుడు యక్ష అంటే అంతరించిపోతానే సార్. దాని గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు మీ జీవనోపాధి ఎట్లా గడుస్తారు?
ఏముంది సార్ ఊళ్ళల్లో మేము అర్జునుని యాచించి బ్రతుకుతాం సార్. యాచించి బ్రతితే వాళ్ళని మాకు తీగమని చెప్తారు. ఇప్పుడు ఒక పుట్టడు వడ్లు లేకపోతే 20,000 30,000 50,000 ఇలాంటివి చెడుకు మంచికి అన్ని చేస్తాం. అవును చేస్తాం. చావులకైనా నోములకైనా. ఒక యక్షగానం నాటకం వేయాలంటే ఎన్ని గంటలు అవుతుంది, ఎంతమంది ఉంటారు, ఎంత ఖర్చు అవుతుంది? సార్ మేము 10 గంటలకు స్టార్ట్ చేస్తాం సార్. పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటల దాకా పొద్దున్న దాకా ఆడతాం. ఇక అదే నైట్ ఆటలు అయినాయి అనుకో 9 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 4-5 గంటల దాకా ఆడతాం సార్. అంటే తెల్లారి మబ్బుల వరకు తెల్లారి మబ్బుల దాకా ఆడతాం సార్. తెల్లవారే సమయం దాకా 4-5 గంటల దాకా మినిమం. ఇక అలసట లేకుండా విరామం లేకుండా ఇక ఏకదాటిగా ఇక మొదలు పెట్టిందంటే ఇక పూర్తయ్యే దాకా ఆడతాం సార్. ఒక పద్యం పాడండి. ఓకే సార్. దండమయా విశ్వంబరా దండమయా పుండరీకా దళనేత్రహరి దండమయా కరుణానిధి దండమయా నీకు ఎప్పుడు దండము కృష్ణ. ఎన్నిసార్లు అనిపించుకున్నారు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ మోర్ ఎన్నిసార్లు అనిపించుకుంటారు? ఎన్నోసార్లు సార్. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. చాలా చిందు యక్షగానం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది స్పెషల్ ఆర్ట్ ఫామ్ ఇది సార్. దీనిలో వాచకం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది, ఆంగికం ఉంటుంది, అభినయం ఉంటుంది, ఇంకా చాలా డిసిప్లిన్ అనేది ఒకటి ఉండాలి. అయితే యూనిటీ అనేది కొరవడి మీ ఆర్ట్ ఫామ్ను ముందరికి తీసుకెళ్ళలేకపోతున్నది ఈ ప్రపంచం కానీ ఈ సంఘం కానీ. ఇక్కడ ఉండే మీలాంటి ఇంకా మీలో ప్రపంచాలు చేయబట్టి అది ఇంకా దానికి వచ్చినంత పటుత్వము, వచ్చినంత పేరు ప్రఖ్యాతలు, వచ్చినంత డబ్బు మీకు రావట్లేదని నా ఆవేదన. అవును సార్. మమ్మల్ని ఆవేదన ఆదరించేవారు లేరు సార్. మీరు పౌరాణిక నాటకానికి ధీటుగా మీరు అసలు ఇట్లాంటిది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదనుకుంటా. లేదు సార్. కదా? లేదు. ఎందుకంటే మాకు ఆదరణ లేదని. ఆదరణ కర్ణాటక అంటే అది వేరు. మళ్ళా అది ఆ యక్షగానం వేరు. అంటే ఆదరణ చింది యక్షగానంలో ఆదరణ వాళ్ళకి అక్కడ మంచిగానే ఉంది కదా. కర్ణాటకలో ఆడ బాగుంది. ప్రభుత్వం కూడా మంచిగా కొన్ని అంటే వేరే వాళ్ళు ప్రజలు కూడా బాగా పోషిస్తారు. అయితే సార్ ఒక్కటి సార్ దయచేసి ఆదరణ దీనికి మీరు దీన్ని ఇంకా మంచిగా చెయ్యాలంటే ఏం చేయాలి చెప్పండి. చేయాలంటే మమ్మల్ని ప్రోత్సహించేవారు ఉండాలి సార్. గవర్నమెంట్ ప్రోత్సహించాలి. మాకు ఆదరణ ప్రజలు పోషించాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రజలు పోషించారు సార్. మేము విలేజ్లోకి పోతే ఒక ఊళ్ళో ఒక ఆట ఆడితే 2-3-4 భాగవతాలు చెప్తే ఊళ్ళో సమస్తం దొరికేది. ఇప్పుడు అట్లా ఉందా పరిస్థితి? లేదు సార్. అంత మారిపోయింది సార్. ఎందుకు అంటే ఇప్పుడు అంతా నాగరికత వేరైంది, కంప్యూటర్ యుగమైంది సార్. మేము వెళ్ళిపోయినా కానీ వృత్తి కళాకారులు, సంపన్నము, సనాతన ధర్మము ఇవన్నీ మీ దాంట్లో కూడా ఉంటుంది కదా. ఉన్నా సార్. ఇప్పుడు హిందూ మతం అంటే ఏంది? సనాతన ధర్మం. ఇప్పుడు చిందు యక్షగానం అంటే ఏంది? పౌరాణిక కాలక్షేపాలు, భుక్తి, ముక్తి, రక్తి, సూక్తి. ఇవన్నీ సూక్తి చెప్తేనే కదా. ఇప్పుడు ఎంత కంప్యూటర్ అయినా కూడా ఈ ముక్తి భావన ఉండాలి కదా, భక్తి భావన ఉండాలి, మంచి పెద్ద సంస్కారం అన్నీ ఉండాలి కదా. ఈ టీవీ మీరు చెప్పాలి కదా సార్. ఈ టీవీలు, సీరియళ్ళు ఇవి వచ్చిన కాడ నుంచి చాలా అంతరించిపోయింది. మాకు అంతరించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మేము అంతరించిపోకుండా ఉండాలంటే మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలి సార్. మా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు చేస్తున్నారు, వారు చేస్తున్నారు. అవును సార్. కానీ అందరికీ అవకాశాలు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర అంత ప్రజలు పూనుకోవాలి.
ప్రజలు ప్రభుత్వం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తుంది, అవును సార్. కానీ ప్రజలు కూడా పూనుకోవాలి. ఎందుకంటే ప్రజల దగ్గరనే డబ్బు ఉంటుంది. ఒక దగ్గర కోటీశ్వరుడు ఉంటాడు. ఇట్లాంటి ఒక ఫండ్ ఏర్పాటు చేయాలి. మీకోసం ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోండి. ఇక ఆయనతో కొంత ఆదరణ ఉంటేనే మేము బ్రతుకుతున్నాం సార్ విలేజ్లలో. ఇప్పటి వరకు మమ్మల్ని వాస్తవంగా ఇప్పటి వరకు విలేజ్ కాపాడుతున్నాయి. మీరు అందరు కలిసి ఒక యూనిటీగా ఏర్పడి మీ దాంట్లో ఎవరైనా శ్రీమంతులు వాళ్ళు ఉంటే దాని లోపల ఒక ఫండ్ ఏర్పాటు చేయండి. ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగానో ఫండ్ లాగానో ఏర్పాటు చేసి మీ వాళ్లకు మీరు సహాయం చేసుకోలేదు. లేదు సార్, శ్రీమంతులు అనే వారు ఎవరు లేరు సార్. అందరు అంతంత మాత్రమే, అందరూ యాచక వృత్తే, అంత అడక తిని బ్రతకడమే, అంత విలేజ్లలో పోయి మన ప్రతి ఒక్క అన్ని కులాలను వీరి ఆవేదనని మనం అర్థం చేసుకొని ఎవరైనా దాతలు వీరికి మంచి ఒక సైంటిఫిక్గా ఒక ఫండ్ క్రియేట్ చేసి వీళ్ళకి హెల్ప్ చేయమని నేను విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకొక పద్యం పాడండి. అవునా? అవును, మీరు మెయిన్ పాత్రలు ఏం వేస్తారు? నేను మెయిన్ పాత్ర అర్జునుడు, కీచకుడు, కంసుడు, యమధర్మరాజు ఇలాంటి పాత్రలు వేస్తా సార్. ఒకటి కృష్ణుని పాత్ర ఒకటి వేయండి, పద్యం పాడండి. కృష్ణుడు పాత్ర సంవాదం వచ్చా మీకు? సంవాదం వచ్చు సార్. కృష్ణుడు అర్జునుడు అది సంవాదము, దుర్యోధన సంవాదం వచ్చా? అదొక బిట్ వేయండి. కృష్ణుడు అర్జునుడు. కృష్ణుని అర్జునుడు సంవాదం ఉండదు. ఉంటుంది సార్. ఉండదా? అల్లిరాన్లో ఉంటుంది. చెప్పు బాబా. కృష్ణ ఆపత్కాల బాంధవుడు, వకిలాండకుడు, బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు బాబా. కానీ ఆ అల్లిరాని నా మనసారా వరించాను. అల్లిరాని నా జతగూర్చు బాబా. చక్కదనాలకు పయట సాహసురాలట అల్లిరానినే నెక్కడ చూడలేదు వైశ్యుడు వచించిన తోడనే నా మనమున మిక్కిలి భ్రాంతి కలిగే బావా, మిక్కిలి భ్రాంతి కలిగే అలమేటి శుభాంగిని కూడకున్నా ఇంకెక్కడి తీర్థయాత్ర మరేటికి పురుషార్థముండియు బావా. చెక్కదనాల కుప్ప ఎట సాహసురాలట అల్లిరాని దాని అందమునకు నేను మంత్రముగ్ధునైపోయాను బావా. ఆ వైశ్యుడు చెప్పిన తోడనే నా మనములోన అల్లిరాన్ని వరించాను. బావా మాధవా నా ప్రార్థనలను ఆలించు వేడదా బావా మాధవ పవనాంగి ఆ అల్లిరాని నా భావమునను వరించి తిని ఏ త్రువ తెలియకుంటీని ఏ విధమైనను నీవే దిక్కు ఆ పువ్వు బోని నాకు కూర్పవే మృక్యదా బావా మాధవ. అర్జున, ఇదేమిటయ్యా, మనం వచ్చినది తీర్థయాత్రలకు వచ్చాము. ఆ అల్లిరాని నీవు వరించడం ఏమిటి? అల్లిరాని సామాన్యమైనది కాదే. వినుము అర్జున నా విహిత వాక్యములు విన్నా మెలగును. వినుము అర్జున వనిత కాదు అది పురుషుల పాలిట పెనుభూతంబై పుట్టెన్ అది గనులనెందరినో కొట్టెన్ తిని కూర్చుండని తన మదేలని మనమునందు ఆ మాట విడువుమా. వినుము అర్జున. అర్జున, ఇదేమిటయ్యా, అది అమ్మాయి కాదు. దాని కోటను ముట్టాలంటే పోతు టీగకైనా సందు ఉండదు. అల్లిరాణి సామాన్యమైనది అనుకుంటున్నావా? జగజ్జేయమాన ప్రతాపవంతురాలు అల్లిరాణి. అట్టి అల్లిరాణి నీవు వరించాలంటే అది నీ వల్ల అవుతాదా బావా? ఏ విధమైన నీవే నాకు దిక్కు బావా. అల్లిరాని నా మనసారా కోరుకున్నాను. తాళాజాలను గోపాల బాలమారుని కీలలకు ఓర్వాజాలను ఎలాగైనను ఈలో నన్ను ఆ ఇంటిని కూడా కాయున్న నా చింత తీరబోదన్న చాలగ నిన్ను ప్రతిమాలు చుంటిన పాలిదేవ పరమాత్మ శౌరి తాళాజాలను. బాగుంది, మంచి పరిజ్ఞానం ఉంది మీకు సార్, కానీ మీకు అంత గుర్తింపు రాలేదు. అదే సార్, అదే మా బాధ. అన్ని సినిమాలు సీరియళ్ళు జానపద సినిమాలలో వేశారా? వలన ఈ కారణం ఇవి మా కాళ్ళు అంతరించిపోతాను. మీ కళదేమో ఒరిజినల్ ఎక్కడ పోదు, అవన్నీ కూడా డూప్లికేట్, మధ్యలో వస్తాయి మధ్యలో పోతాయి. ఏదైనా కూడా పౌరాణికం నిలబడుతుంది, చందు యక్షగానం నిలబడుతుంది. మీ ద్వారా అయితే ఒకటి మీరు డిసిప్లిన్ తప్పొద్దు. మీరు మీ కళారూపాన్ని కలుషితం చేసుకోవద్దు. ఒరిజినల్గానే ఉంచండి.
దాన్ని కలుషితం చేయకండి. లేదు సార్. అంతరించిపోతున్నదని చెప్పి కొత్త దాంట్లో ఏం చొప్పించకండి. మీ డిసిప్లిన్ మిమ్మల్ని కాపాడుతుంది, మీ పవిత్రత మిమ్మల్ని కాపాడుతుంది. మీకేమేమి అవార్డ్స్ వచ్చాయి? అంటే ప్రైవేట్లో వచ్చినాయి సార్ ఇంతవరకు. ఏమైనా ప్రైవేట్ కానీ మీ మొత్తం. నాకు నంది అవార్డు వచ్చింది సార్. మన రవీంద్ర భారతిని తీసుకున్న శిఖర్ ఆర్ట్స్ వాళ్ళు నంది అవార్డు ఇచ్చారు, ప్రతిభా పురస్కారం, కీర్తి పురస్కారం వచ్చింది సార్. తర్వాత కళారత్న వచ్చింది, స్ఫూర్తి రత్న వచ్చింది. మొన్న ఉగాది పురస్కారం తీసుకున్నాను సార్. మొన్న ఇది ఎక్కడెక్కడ వేశారు రాష్ట్రాలు? మొన్న కరీంనగర్లో స్వర్ణ కంకణం గ్రహీతనయ్యాను సార్ మొన్న కరీంనగర్లో. మంచి. ఇంకా మన ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేశారు? ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? మేము ఢిల్లీకి వెళ్ళాం సార్. హర్యానా, ఢిల్లీ, బెంగళూరు, తర్వాత ఇక ఈ లోకల్లో చేసాం సార్. మన హైదరాబాదు ఇక మెయిన్ బయటికంటే అవి సార్. తెలంగాణ వ్యాప్తంగా దేవాలయాల్లో టోటల్ దేవాలయాలు చేసాం సార్. తిరుపతి, వేములవాడ, ఇవన్నీ కాళేశ్వరం, కాళహస్తి ఇవన్నీ చేసాం. ఇప్పుడు రీసెంట్గా 19వ తారీఖు నాడు కుంభమేళకి వెళ్తున్నాం సార్. కుంభమేళ సార్. అక్కడ ప్రోగ్రామా? ప్రోగ్రామ్ అండి సార్. వెరీ గుడ్. ఇంకా దీన్ని ఇంకా మనుగడ ఉండాలంటే సార్ ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు మీ ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు దీన్ని నేర్చుకోవాలి, దీన్ని ప్రదర్శించాలంటే ఏం చేయాలి? పిల్లలకు నేర్పుతాను సార్. ఇప్పుడు నా కొడుకు యక్షగానం నేర్చుకుంటున్నాడు. ఆల్రెడీ యూనివర్సిటీలో నేను కూడా పిల్లలకు యక్షగానం చెప్తా ఉన్నాను ఇప్పుడు. ఎక్కడ? తెలుగు యూనివర్సిటీ. తెలుగు యూనివర్సిటీలో సార్. వెరీ గుడ్, కంగ్రాట్స్. పిల్లలు నేర్పుతున్నాను సార్. నా కొడుకు సార్ మన డైరెక్టర్ గారి దగ్గర కూడా పద్యాలు పాడి ఆయనతోని సన్మానం కూడా తీసుకున్నాడు మొన్న. నీ కొడుకు పేరేంటి? గజవల్లి మంజునాథ్. మంచి పిల్లవాడు ముందు వచ్చి. అదే సార్, మంజునాథ్. ఎంతమంది పిల్లలు నీకు? ఒక్క కొడుకు, 2 బిడ్డలు సార్. బిడ్డ పెళ్లి చేసిన, చిన్న బిడ్డ చదువుకుంటాను. ఏ కొడుకు ఇక యూనివర్సిటీలో చదువుతాడు. మంచి పరిజ్ఞానం ఉంది మీకు. మీరు వర్క్షాప్ చేయండి. వర్క్షాప్ చేసి ఒక 50 మంది 100 మందికి మీ పేరు నిలబడేటట్టుగా ఒక 100 మంది మీరు గురువు గారు నేను వీరి దగ్గర నేర్చుకున్నా, వాళ్ళకి జీవనోపాధి అయింది అని చెప్పి మీరు ఒక ధారణ చేసుకుని చేయండి. చేస్తారు. అదే పని మీద అది అప్లై చేయండి అందరికి. దాన్ని మన డైరెక్టర్ గారికి కూడా మీరు విన్నవించుకోండి సార్. వారు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే సార్. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చెప్పండి, ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి. మా కళను కాపాడాలని కోరుకుంటున్నాం. చింది యక్షగానం అంటే సనాతనం నుంచి వచ్చినటువంటి యక్షగానం. ఇది మధ్యలో వచ్చింది కాదు. మా తాత తండ్రుల నాటి నుండి మేము వృత్తి కళాకారులం. మేము పూర్వం నుంచి వచ్చింది కాబట్టి మంచి సందేశం పూర్వం నుంచి వచ్చింది కాబట్టి రామాయణ భారత ఇతిహాసాలు మేము వాడతాం. ప్రజలకు కనువిందుగా అర్థమయ్యే రీతిలో చెప్తాం. భారతం ఏమిటి, భాగవతం ఏమిటి, రామాయణం ఏమిటి, ఆ చరిత్రలు చేసుకుంటారు కదా. మేకప్ మాదే సార్. దర్శకులు మేమే, నిర్మాతలు మేమే, డైరెక్టర్లు మేమే, వాయిద్యాలు మేమే, అన్ని మేమే సార్. మొత్తం మేము కలర్లు వేసుకునేది మేమే, తుడుచుకునేది మేమే, మీసాలు పెట్టుకునేది మేమే, పాట పాడేది మేమే, మధ్యలో కొట్టేది మేమే, హార్మోన్ వేసేది మేమే, తాళాలు కొట్టేది మేమే, అన్ని సమస్త వాయిద్య పరికరాలు మేమే చేసుకుంటాం. వేషభూషణాలు కూడా మేమే తయారు చేసుకుంటాం. అవన్నీ సొంతం, ఎవరో మాకు ఇచ్చింది కదా సార్. అన్ని రంగులతో సహా సమస్తం కూడా మేమే చేసుకుంటాం. మా వెనుకటి నుంచే, మా తాతల నాటి నుంచి అదే విధంగా బ్రతుకుతా ఉన్నాం సార్. ఇప్పుడు కూడా అలానే మా కళను మా చింది యక్షగాన కళాకారులందరినీ ఆదుకోవాలని మా దేవుళ్ళందరికీ మా యొక్క కళాభివందనాలు. ఒక్క నిమిషం. ఇది ఏం పాత్ర? ఇది శ్రీకృష్ణ పాత్ర సార్. ఎన్టీ రామారావుని మరిపిస్తున్నారు కదా సార్. థ్యాంక్ యూ సార్. బాగా అందంగా ఉన్నారు. మంచి. ఇదేం పాత్ర? ఇది కీచకుని పాత్ర సార్. మా ఛానల్ గురించి నీ అభిప్రాయం ఏంటి చెప్పు. మీ ఛానల్ రావడం, నన్ను ఇక్కడ పిలిపించడం సార్. మీ ఛానల్ ద్వారా మా కళారూపము, మా బ్రతుకు, మా కళను అందరికీ ప్రపంచానికి మీ యొక్క ద్వారా ప్రపంచానికి వెళ్ళపడడం మాకు చాలా సంతోషం సార్. మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మీ ఛానల్ ద్వారా ప్రపంచమంతా చూస్తారు. మా బాధలు, మా కష్టాలు, మా కళను అన్నీ చూసి వారు మీ ద్వారా మమ్మల్ని ఆదరిస్తారు సార్. అందుకే మీకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, చాలా మంచి కళారూపం, స్పెషల్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ తెలంగాణ. ఇది కనుమరుగవుతున్నది, అంతరించిపోయే డయింగ్ ఆర్ట్ ఫామ్ లాగా అవుతోంది. ప్రజలు
వీరి భుజాలను ఎత్తుకొని ప్రేక్షకులు దయాహృదయంతో వీరికి సహాయం చేయండి. వీరిని మనం ఎంత ఎంకరేజ్ చేస్తే మనం కూడా భక్తి, ముక్తి, మన సనాతన ధర్మాన్ని, మన కళారూపాలను, మన రామాయణ ఇతిహాసాల భారతాలను మనము దర్శించుకుంటాము. మన పిల్లలకు, మన మునిమన్మలకు, మన మన్మలకు ఇంకా ఇగో ఇలా ఉండేది అలా ఉన్నారు అని చెప్పకుండా కళ్ళ ముందర చూపెట్టడానికి చిన్న ప్రయత్నం నాది. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 9502106051. మళ్ళీ ఒకసారి 9502106051. ఇది నా నెంబర్. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ ఉంది. చెప్పండి. యూట్యూబ్ నాది గజవెల్లి వెంకన్న ఛానల్. అంటే నా ప్రోగ్రామ్స్ వస్తాయి. నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఫ్రెండ్స్, యువర్స్ లవ్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.